హాయ్ అండి. ఈరోజైతే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకైతే బ్రోకలీతో కట్లెట్ చేస్తున్నానండి. చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటది. అండ్ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. పై లేయర్ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ చాలా తక్కువ ఆయిల్‌తో మనం చేసుకోవచ్చండి ఈ కట్లెట్. ముందుగా నేను బ్రోకలీ అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను తెచ్చేటప్పుడే కట్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. లేదంటే తొందరగా వాడిపోయి ఆ గ్రీన్ కలర్ అంతా రాలిపోతది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలండి. నీరు కొంచెం వేడయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసి వేసుకున్న బ్రోకలీ అనేది వేసుకోవాలి. ఈ బ్రోకలీ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవాలి. జస్ట్ 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. నేనైతే ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వేసే గ్రీన్ పీస్ ఫ్రోజన్ కాబట్టి దించే ముందు 1 మినిట్ ముందైతే వేస్తున్నానండి. మీరు ప్రెజెంట్ ఫ్రెష్గా దొరికే గ్రీన్ పీస్ అయితే మాత్రం మనం బ్రోకలీ యాడ్ చేసుకునేటప్పుడే అవి కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం కుక్ అయితే సరిపోద్ది. బ్రోకలీ ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఈ బ్రోకలీ కుక్ అయిన తర్వాత మనం స్ట్రైనర్తో తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఈ బ్రోకలీ అనేది పిల్లలకి నార్మల్గా పెడితే అస్సలు తినరండి. సో ఇలా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తుంటే అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే మాత్రం ఈ బ్రోకలీ కట్లెట్ చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ టైం నేను చేసే బ్రోకలీ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా నచ్చిందండి. సో ఇప్పుడు ఈ చల్లని బ్రోకలీ ఉంది కదా, దాన్ని మనం ఆనియన్ చాపర్లో వేసి చాప్ చేసుకోవాలండి. లేదు అంటే మనం మిక్సీలో కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. కాకపోతే కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి, మరీ పేస్ట్లా చేసుకోకూడదు. మనం కోర్స్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల కొంచెం కచ్చా పచ్చాగా ఉంటాయి కదండి, అది మనం వడ చేసుకున్నాక తినేటప్పుడు మనకి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఈ బ్రోకలీ కట్లెట్ టేస్ట్ అనేది మనకి కొంచెం మసాలా వడ టేస్ట్లా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. అండ్ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ చాట్ మసాలా కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తరిగిన ఆనియన్ అండ్ కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకుంటున్నానండి. ఇందులో కారం వేసుకోం కాబట్టి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం చేత్తో కలుపుకోవాలండి. మనం ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్రోకలీలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకు అది సరిపోతుంది. మీకేం కానీ ఇంకొంచెం కట్లెట్ చేసేటప్పుడు సరిగ్గా రాలేదు అనుకుంటే మరి కొంచెంగా శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం కొద్దిగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కట్లెట్ షేప్లో మనం చేసుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్లెట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఇలా సర్కిల్లో చేసుకుంటున్నాను. అలానే మిగతా పిండి మొత్తంగా కట్లెట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ బ్రోకలీ కట్లెట్కి మనం గ్రీన్ చట్నీ కానీ లేదా టొమాటో సాస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయండి. నేనైతే టొమాటో సాస్తో తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా బ్రోకలీ కట్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క కట్లెట్ని వేసి లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేయట్లేదు కదా. సో లో ఫ్లేమ్లోనే ఒక 5-6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు మనం టర్న్ చేసుకోవాలండి. ఒక్కొక్క కట్లెట్ నుండి విరిగిపోకుండా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా 5-6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా అయితే మాత్రం మనకి బ్రోకలీ కట్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైంలో అండ్ మన హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయండి. చాలా తక్కువ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం.